కూర్చున్న ఘట్టం. శివుడు సభలో ఆసీనుడైయున్న సంఘటన. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఒకనాడు అత్యంత వైభవోపేతమైన మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ మహాసభకు సమస్త దేవతలు, ఋషులు, ప్రజాపతులు, దిక్పాలకులు విచ్చేశారు. దక్ష ప్రజాపతి అత్యంత గర్వంతో, రాజసంతో ఆ సభామందిరంలోకి అడుగుపెట్టినప్పుడు సభలోని వారంతా ఆయనకు గౌరవసూచకంగా లేచి నించున్నారు. కాని సభలో ఆసీనుడై ఉన్న పరమశివుడు మాత్రం చలించలేదు, లేచి నిలబడలేదు. అహంకార మదాంధుడైన దక్షుడు తన అల్లుడు తనను చూసి వినయంతో లేచి నిలబడి నమస్కరిస్తాడని ఆశించాడు. శివుడు అలా చేయకపోవడాన్ని తనను ఉద్దేశపూర్వకంగా చేసిన తీవ్రమైన, ఘోరమైన వ్యక్తిగత అవమానంగా దక్షుడు పరిగణించాడు. సామాన్య మానవులను, అల్పమైన దేవతలను నియంత్రించే ప్రాపంచిక సామాజిక మర్యాదలకు, కట్టుబాట్లకు అతీతుడైన పరమశివుడు సాక్షాత్తు ఆ సృష్టికే మూలమైన పరమాత్మ అన్న పరమసత్యాన్ని, ఆయన సర్వాంతర్యామిత్వ తత్వాన్ని గుర్తించడంలో దక్షుడు పూర్తిగా విఫలమయ్యాడు. చంద్రుడు మరియు దక్షుని శాపం. దక్షుడు తన 27 మంది కుమార్తెలను, అనగా అశ్వని మొదలు రేవతి వరకు గల 27 నక్షత్రాలను చంద్రదేవునికిచ్చి వివాహం చేశాడు. అయితే చంద్రుడు తన భార్యలందరినీ సమానంగా చూసుకోకుండా వారిలో ఒకరైన రోహిణి పట్ల మాత్రమే అమితమైన ప్రేమను, పక్షపాతాన్ని కనబరుస్తూ మిగిలిన భార్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. తన కుమార్తెలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి కోపగించిన దక్షుడు పదేపదే హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికలను చంద్రుడు పెడచెవిన పెట్టడంతో దక్షుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చంద్రుడిని భయంకరమైన క్షయవ్యాధితో, ట్యూబర్క్యులోసిస్ వంటి రోగం రోజురోజుకూ క్షీణించి తేజస్సు కోల్పోయి నశించిపోతావని దక్షుడు అత్యంత కఠినమైన శాపమిచ్చాడు. ఆ శాపగ్రస్తుడై తన ఉనికినే కోల్పోయే ప్రమాదంలో ఉన్న చంద్రుడు భయభ్రాంతుడై కైలాసానికి పరుగెత్తి కరుణామయుడైన శివుడిని శరణుజొచ్చాడు. శరణాగత వత్సలుడైన పరమశివుడు చంద్రుడిని సంపూర్ణ వినాశనం నుండి రక్షించడానికి అతనికి అభయమిచ్చి తన జటాజూటంపై అలంకరించుకున్నాడు. శివుడు అలా చంద్రుడికి ఆశ్రయం కల్పించడాన్ని దక్షుడు తన పితృస్వామ్య రాజ్యాధికారానికి నేరుగా విసిరిన సవాలుగా, తన శాపాన్నే ధిక్కరించిన చర్యగా భావించి శివునిపై మరింత ద్వేషాన్ని పెంచుకున్నాడు. మహాయజ్ఞం. దక్షయజ్ఞం పరమశివునిపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని, ముల్లోకాల సాక్షిగా మహాదేవుడిని బహిరంగంగా అవమానించాలని దక్షుడు ఒక బృహత్తరమైన ప్రణాళిక రచించాడు. అందుకోసం ఆ యుగంలోనే ఎన్నడూ చూడని రీతిలో అత్యంత వైభవోపేతమైన మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. దీనినే భాగవత పురాణంలో బృహస్పతిస్తవం అని పేర్కొన్నారు. ఈ యజ్ఞానికి సమస్త ప్రజాపతులను, మహర్షులను, రాజులను, సమస్త దేవతలను దక్షుడు ఎంతో ఘనంగా ఆహ్వానించాడు. కాని ఉద్దేశపూర్వకంగానే తన స్వంత కుమార్తె అయిన సతీదేవిని, అల్లుడైన పరమశివుడిని ఆహ్వానించకుండా తీవ్రమైన అవమానానికి గురిచేశాడు. సతీదేవి వాదన మరియు దశ మహావిద్యల ఆవిర్భావం. లోకసంచారి అయిన నారద మహాముని కైలాసానికి వచ్చి ఈ మహాయజ్ఞం గురించి చెప్పినప్పుడు సతీదేవి హృదయం ముక్కలైంది. తన స్వంత తండ్రి ఇంట జరుగుతున్న శుభకార్యానికి తాను ఆహ్వానింపబడకపోవడాన్ని ఆమె తీవ్ర మనోవేదనతో స్వీకరించింది. ఎలాగైనా ఆ యజ్ఞానికి వెళ్లాలని ఆమె శివుడిని వేడుకుంది. కుటుంబ సభ్యుల మధ్య జరిగే వేడుకలకు ఎలాంటి అధికారిక ఆహ్వానాలు అవసరం లేదని, తండ్రి ఇంటికి వెళ్లడానికి కూతురికి ఎలాంటి ఆటంకం ఉండకూడదని ఆమె ఎంతో ఆప్యాయంగా వాదించింది. కాని దక్షుని దుష్ట ఉద్దేశాలు, ద్వేషపూరిత మనస్తత్వం గురించి పూర్తిగా తెలిసిన శివుడు అక్కడికి వెళ్లడం వల్ల ఘోరమైన వినాశనం, తీవ్రమైన అవమానం మాత్రమే జరుగుతాయని ఆమెను పదేపదే హెచ్చరించాడు. మహాభాగవత పురాణంలో ఈ ఘట్టం అత్యంత కీలకమైన మలుపు తిరుగుతుంది. యజ్ఞానికి వెళ్లకుండా శివుడు తనను శాసించి ఆపాలని ప్రయత్నించినప్పుడు సతీదేవి అగ్నిపర్వతంలా బద్దలైంది. తనను కేవలం ఒక సామాన్యమైన మానవ స్త్రీగా భావించి తనపై ఆదేశాలు జారీ చేయవచ్చని తన భర్త అనుకోవడాన్ని చూసి ఆమె తీవ్రమైన ఆగ్రహానికి లోనైంది. క్షణాల్లో ఆమె తన భౌతిక రూపాన్ని విడనాడి సకల బ్రహ్మాండాలను శాసించే తన అసలైన సర్వోన్నత విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఆమె 10 భయంకరమైన, అత్యంత శక్తివంతమైన దశ మహావిద్యలుగా, జ్ఞానాన్ని ప్రసాదించే 10 ఉగ్రదేవతా రూపాలుగా రూపాంతరం చెందింది. పరమశివుడు ఎటువైపు వెళ్లకుండా, తప్పించుకునే అవకాశం లేకుండా 10 దిక్కుల నుండి ఆ 10 భయంకరమైన దేవతా రూపాలు ఆయనను చుట్టుముట్టాయి. తన అపారమైన మాయాశక్తిని, ఎవరికీ తలవంచని తన సార్వభౌమ అధికారాన్ని, తాను సాక్షాత్తూ జగన్మాతను అన్న మహాసత్యాన్ని సతీదేవి ఆ విధంగా పరమశివునికి స్పష్టంగా ప్రదర్శించింది.